భారత రాజ్యాంగానికి సంబంధించి పార్ట్ 2 వీడియోతో 40 ఇంపార్టెంట్ క్వశ్చన్స్‌ని మీ ముందుకి తీసుకురావడం జరిగింది. దయచేసి వీడియోను మొదటి నుండి చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ వీడియో మీకు అన్ని రకాల కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌కి కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది. భారత రాజ్యాంగాన్ని ఐరావతంతో పోల్చిన వ్యక్తి ఎవరు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ. హెచ్‌వి కామత్. మీరు మీ స్కోర్‌ని కామెంట్ సెక్షన్‌లో షేర్ చేయడం మర్చిపోకండి. దీనివల్ల మిగతా వారు కూడా ఇన్‌స్పైర్ అవుతారు. అలాగే భవిష్యత్తులో మేము మరిన్ని మంచి వీడియోలను మీ ముందుకు తీసుకురావడానికి మాకు కూడా ఎంతో ఎంకరేజింగ్‌గా ఉంటుంది. విద్యను ఉమ్మడి జాబితాలో చేర్చిన రాజ్యాంగ సవరణ ఏది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి. 42వ రాజ్యాంగ సవరణ. మా వీడియో గనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే ఇంకా ఏవైనా మీ అమూల్యమైన సూచనలు, సలహాలు ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. భారత రాజ్యాంగంలో ప్రాథమిక హక్కులు ఏ భాగంలో పొందుపరచబడ్డాయి? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి. మూడవ భాగంలో. ఏ కమిటీ నివేదిక ప్రకారం భారత రాజ్యాంగంలో ప్రాథమిక విధులు చేర్చబడ్డాయి? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి. స్వరణ్ సింగ్ కమిటీ. ప్రస్తుతం భారత రాజ్యాంగంలో ఎన్ని ప్రాథమిక హక్కులు ఉన్నాయి? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి. 6 ప్రాథమిక హక్కులు. ఆస్తి హక్కును ప్రాథమిక హక్కుల జాబితా నుండి తొలగించిన రాజ్యాంగ సవరణ ఏది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి. 44వ రాజ్యాంగ సవరణ. భారత రాజ్యాంగంలో ప్రాథమిక హక్కులు పొందుపరచబడిన భాగం మరియు ఆర్టికల్స్ ఏవి? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ. మూడవ భాగంలో ఆర్టికల్ 12 నుండి ఆర్టికల్ 35 వరకు. ఈ క్రింది వాటిలో భారత రాజ్యాంగ లక్షణం కానిది ఏది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి. అధ్యక్ష తరహా ప్రభుత్వం. క్రింది వాటిలో సమాఖ్య రాజ్యాంగ లక్షణం
కానిది ఏది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి. ఏక పౌరసత్వం. ఆదేశిక సూత్రాలు భారత రాజ్యాంగంలోని ఏ భాగంలో మరియు ఏ ఆర్టికల్స్‌లో పొందుపరచబడ్డాయి? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ. 4వ భాగంలో ఆర్టికల్ 36 నుండి ఆర్టికల్ 51 వరకు. క్రింది వాటిలో ఆదేశిక సూత్రాలకు సంబంధించి సరైన దానిని గుర్తించండి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి. ఆదేశిక సూత్రాలను న్యాయస్థానాల ద్వారా అమలు పరచలేము. ఏ రాజ్యాంగ సవరణ ద్వారా భారత రాజ్యాంగంలో ప్రాథమిక విధులు చేర్చబడ్డాయి? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి. 42వ రాజ్యాంగ సవరణ ద్వారా. భారత రాజ్యాంగంలోని ఆదేశిక సూత్రాలు ఏ రాజ్యాంగాన్ని ఆదర్శంగా తీసుకొని రూపొందించబడ్డాయి? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి. ఐర్లాండ్ రాజ్యాంగం నుండి ఆదేశిక సూత్రాలను మనం తీసుకోవడం జరిగింది. చట్టం ముందు అందరూ సమానమే అని తెలిపేటటువంటి భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ ఏది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి. ఆర్టికల్ 14. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 17 దేనిని తెలియజేస్తుంది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ. అస్పృశ్యత నిషేధం. భారత రాజ్యాంగంలో సమానత్వ హక్కును గురించి వివరించేటటువంటి ఆర్టికల్స్ ఏవి? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి. ఆర్టికల్ 14 నుండి ఆర్టికల్ 18 వరకు మనకు సమానత్వ హక్కును గురించి వివరిస్తాయి. భారత రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్ దేనికి సంబంధించింది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం. ఏ రాజ్యాంగ సవరణ ద్వారా పంచాయతీ రాజ్ చట్టం అమలులోకి వచ్చింది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి. 73వ రాజ్యాంగ సవరణ ద్వారా.
రాజ్యాంగంలోని షెడ్యూళ్లకు సంబంధించి క్రింది వాటిలో తప్పుగా జతచేయబడినదాన్ని గుర్తించండి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ. 9వ షెడ్యూల్ రాష్ట్రపతి అధికారాలు. సో, మనకి క్వెషన్‌లో తప్పుగా ఉన్నటువంటి దాన్ని గుర్తించమన్నారు. కాబట్టి ఆప్షన్ ఏ అనేది తప్పుగా ఉంది. కాబట్టి అదే ఇక్కడ మనకు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. వాస్తవంగా 9వ షెడ్యూల్ అందులో ఏముంటుంది అంటే భూ సంస్కరణలకు సంబంధించినటువంటి అంశాలు ఉంటాయి. ఇది 1951లో మొదటి రాజ్యాంగ సవరణ ద్వారా దీన్ని 9వ షెడ్యూల్‌లో చేర్చడం జరిగింది. భారత రాజ్యాంగానికి అర్ధ వివరణ ఇవ్వడంలో తుది అధికారం కలిగి ఉన్నటువంటి వ్యవస్థ ఏది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి. సుప్రీం కోర్టు. భారత రాజ్యాంగంలోని 11వ షెడ్యూల్ దేనికి సంబంధించినది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి. పంచాయతీ రాజ్ వ్యవస్థకు సంబంధించింది. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 329 ఏ. దీనిని ఏ రాజ్యాంగ సవరణ ద్వారా తొలగించారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి. 44వ రాజ్యాంగ సవరణ ద్వారా. భారత రాజ్యాంగంలోని 12వ షెడ్యూల్ దేనికి సంబంధించినది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ. మున్సిపల్ పాలనా బాధ్యతలు. భారత రాజ్యాంగంలోని 44వ రాజ్యాంగ సవరణ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి. అత్యవసర పరిస్థితులలో పౌర హక్కుల పరిరక్షణ. స్వాతంత్ర్యపు హక్కును గురించి వివరించేటటువంటి భారత రాజ్యాంగంలోని ఆర్టికల్స్ ఏవి? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి. ఆర్టికల్ 19 నుండి ఆర్టికల్ 22 వరకు మనకు స్వాతంత్ర్యపు హక్కును గురించి వివరిస్తాయి. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్స్ 23 మరియు 24 ఏ హక్కును గురించి తెలియజేస్తాయి? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి. పీడనాన్ని నిరోధించే హక్కు. భారత రాజ్యాంగంలోని మత స్వాతంత్ర్యపు హక్కును గురించి వివరించే ఆర్టికల్స్ ఏవి?
కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి. ఆర్టికల్ 25 నుండి ఆర్టికల్ 28 వరకు. భారత రాజ్యాంగం భారతదేశాన్ని గణతంత్ర రాజ్యంగా ఎందుకు పేర్కొంది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ. దేశాధినేత ప్రజలచే ఎన్నికవుతాడు కాబట్టి. భారత రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్‌ను అనుసరించి రాష్ట్రాలలో రాష్ట్రపతి పాలనను విధించవచ్చు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ. ఆర్టికల్ 356 ప్రకారంగా. ప్రాథమిక హక్కుల ఉల్లంఘన జరిగినప్పుడు న్యాయస్థానాల ద్వారా రక్షణ పొందే హక్కు ఏది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి. రాజ్యాంగ పరిహార హక్కు. రాజ్యాంగ పరిహార హక్కును భారత రాజ్యాంగానికి హృదయం మరియు ఆత్మ వంటిదని ఎవరు పేర్కొన్నారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్. అత్యవసర పరిస్థితులకు సంబంధించి క్రింది వాటిలో సరైన జత ఏది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి. పైవన్నీ సరైనవే. అంటే మనకు ఆర్టికల్ 352 అనేది మనకు జాతీయ అత్యవసర పరిస్థితిని తెలియజేస్తుంది. అలానే ఆర్టికల్ 356 అంటే రాష్ట్రపతి పాలన. అట్లనే ఆర్టికల్ 360 అంటే ఆర్థిక అత్యవసర పరిస్థితి. కాబట్టి అన్నీ గూడా కరెక్టే కాబట్టి ఆప్షన్ డి కరెక్ట్ ఆన్సర్. ప్రాథమిక హక్కుల పరిరక్షణ కోసం సుప్రీంకోర్టు మరియు హైకోర్టులు వరుసగా ఏ ఆర్టికల్స్ ప్రకారంగా రిట్‌లను జారీ చేస్తాయి? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ. సుప్రీంకోర్టు ఆర్టికల్ 32 ప్రకారంగా, అలానే హైకోర్టు ఏమో ఆర్టికల్ 226 ప్రకారంగా రిట్‌లను జారీ చేస్తాయి. హెబియస్ కార్పస్ అనేటటువంటి రిట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి. అక్రమ నిర్బంధంలో ఉన్నటువంటి వ్యక్తిని 24 గంటల లోపు కోర్టు ముందు హాజరుపరచమని ఆదేశించేటటువంటి రిట్. న్యాయస్థానాలు జారీ చేసేటటువంటి రిట్‌లకు సంబంధించి క్రింది వాటిలో తప్పుగా ఉన్నటువంటి జత ఏది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి. సెర్షియోరరీ అంటే శిక్ష విధించే రిట్.
సో, మనకి ఇచ్చినటువంటి 4 ఆప్షన్స్‌లో ఈ ఆప్షన్ డి అనేది తప్పుగా ఉంది. మిగతావి ఒకసారి చూసినట్టయితే మాండమస్. మాండమస్ అంటే ఏంటి? ప్రభుత్వ అధికారిని తన విధి నిర్వర్తించమని ఆదేశించే రిట్. ఇది కరెక్ట్‌గానే ఉంది. కో వారెంటో అంటే ఎవరైనా ఒక వ్యక్తి అర్హత లేకుండా పదవిలో గనుక ఉన్నట్లయితే ఆ పదవి నుండి తొలగించేటటువంటి రిట్. ఇది కూడా కరెక్ట్. ప్రొహిబిషన్ దిగువ కోర్టును తన పరిధిని మించకుండా ఆపేటటువంటి రిట్. ఇది కూడా కరెక్ట్. ఈ సెర్షియోరరీ అనేది తప్పుగా ఉంది. వాస్తవంగా ఈ సెర్షియోరరీ రిట్ అంటే ఏంటి? ఇక్కడ దిగువ న్యాయస్థానంలో ఏదైనా ఒక కేసు విషయంలో విచారణ జరుగుతున్నప్పుడు కోర్టు ఆ విచారణను తక్షణం ఆపివేసి తనకు గాని లేదా మరొక కోర్టుకు గాని బదిలీ చేయాలని ఆదేశిస్తూ జారీ చేసేటటువంటి రిట్టే సెర్షియోరరీ. కాబట్టి ఆప్షన్ డి అనేది తప్పుగా ఉంది. కాబట్టి ఇదే మనకిక్కడ కరెక్ట్ ఆన్సర్. అత్యవసర పరిస్థితులలో కూడా భారత రాజ్యాంగంలోని 3వ భాగంలోని ఏ ఆర్టికల్స్‌పై పరిమితులు విధించలేరు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి. ఆర్టికల్ 20 మరియు ఆర్టికల్ 21. 92వ రాజ్యాంగ సవరణ 2003 ద్వారా భారత రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్‌లో అధికారికంగా చేర్చినటువంటి భాషలు ఏవి? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ. బోడో, డోగ్రి, మైథిలి, సంతాలి. అంటే ఈ 4 భాషలనేటివి మనకు 92వ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చడం జరిగింది. వీటికంటే ముందు మనకు మొత్తంగా 18 అధికారిక భాషలు మాత్రమే ఈ 8వ షెడ్యూల్‌లో ఉండేవి. సో, వీటిని కూడా యాడ్ చేయడంతో మనకిప్పుడు 8వ షెడ్యూల్‌లో ఉన్నటువంటి అధికారిక భాషల యొక్క సంఖ్య 22. 91వ రాజ్యాంగ సవరణ ప్రకారం ఒక రాజకీయ పార్టీ మరొక పార్టీలో విలీనం కావాలంటే ఆ పార్టీ శాసనసభ పక్షంలోని కనీసం ఎన్నవ వంతు సభ్యుల ఆమోదం అవసరం? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి. 2/3 వంతు మంది సభ్యుల ఆమోదం అనేది అవసరం. భారతదేశంలో పంచాయతీ రాజ్ వ్యవస్థను ప్రవేశపెట్టేందుకు సిఫారసు చేసినటువంటి కమిటీ ఏది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి. బల్వంత్ రాయ్ మెహతా కమిటీ. మతం లేదా భాష ఆధారంగా అల్పసంఖ్యాక వర్గాలు విద్యా సంస్థలను స్థాపించుకునేటటువంటి హక్కును కల్పించే రాజ్యాంగ అధికరణం అంటే ఆర్టికల్ ఏది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి. ఆర్టికల్ 30 ప్రకారంగా.